వాస్తవంగా దయతో గమనించండి. ఒక భక్తుడు దేవుని ఎదుటకు వచ్చేటప్పుడు, లేక దేవుణ్ణి నమ్మిన ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి బాధలతో, అనేకమైనటువంటి కష్ట నష్టములతో దేవుని యొద్దకు వస్తారు. ఎన్నో ఆశలు కలిగి, ఎన్నో అవసరతలు కలిగి దేవుని ఎదుట ప్రార్థించుటకు, లేక దేవుని దగ్గర బాధలను తెలియపరుచుకొనుటకు ప్రభువు దగ్గరికి వస్తాం. వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఏం ఆశిస్తాడంటే, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా కష్టాలను చూడాలి, దేవుడు నా రోగమును చూడాలి, దేవుడు నా బాధను చూడాలి. ఎందుకంటే ఆయన చూస్తే మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. కనుక ఆయన నన్ను చూచువాడు ఉండాలి. నన్ను చూచువాడు. ఈరోజు చాలా మందిని చూస్తున్నారు, కానీ ప్రయోజనమేమీ లేదు. ఏ వ్యక్తిని చూచినా ఏమి ప్రయోజనమో లేదు. కానీ దేవుడు నన్ను చూచువాడైతే, దేవుడు నన్ను చూస్తే నా యొక్క కథ మొత్తం మారిపోద్ది, నా పరిస్థితులన్నీ మార్చబడతాయి, నాకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి ఒక చక్కని విడుదల కలుగుతుంది. నన్ను చూచువాడుగా ఆయన ఉన్నాడు. దేవుడు చూచువాడు. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక చక్కని వాక్య భాగమును మనము గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి. దేవుడు జాలిపడి చూచే దేవుడు, ఆయన జాలిపడే దేవుడు. నన్ను చూచువాడు ఎవరై ఉండాలి అంటే, నాపై జాలి చూపించేవాడై ఉండాలి, నాపై ప్రేమను చూపించేవాడై ఉండాలి, నాపై దయను చూపించేవాడై ఉండాలి. ఒక సమరయుడుగా యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను చూచువాడుగా ఉంటున్నాడు. మరి ఒక వ్యక్తి ప్రయాణమై వెలుచున్నప్పుడు, అతడు పడిపోయినప్పుడు, దొంగల చేతిలో దెబ్బలు తిని తను కలిగినదంతా పోగొట్టుకుని, ఇదిగో అతడు నిరాశలో, లేకపోతే మరి ఎలాంటి పరిస్థితులు లేని ఒక భయంకరమైనటువంటి ఒంటరితనములో అతడు పడిపోయినప్పుడు యేసు అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడు తెలుసా? జాలి పడ్డాడు. నన్ను చూచువాడు జాలి పడువాడై ఉండాలి. ఆయన జాలి పడితే మన జీవితంలో ఎన్ని అద్భుతాలు తెలుసా? నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనములో మనం చూచినట్లయితే, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం
మరి 26, 27 వచనాలు, 27 వచనములు ఈ రీతిగా ఉంటుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏ డాక్టర్ జాలి పడినా, ఏ డాక్టర్ దయ చూపించినా, ఏ వ్యక్తి నీ ప్రక్కన నిలిచి ఉన్నా, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నీపై జాలి పడిన యేసు ఒక్కడే. నీ దేవుడు నిన్ను స్వస్థపరచువాడు. ఇంకా చూచినట్లయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనములో ఒక చక్కని అద్భుతమైనటువంటి మాటను మనము గమనించవచ్చు. చూడండి, అక్కడ నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. ఈరోజు చాలా మంది దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఒక మంచి మనసుతో, నన్ను చూచువాడు దేవుడు, మనుషులు చూస్తే ప్రయోజనం లేదు, ఆయన చూస్తే నాకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు చాలా మంది ఎంత రోగం వచ్చిన ఆసుపత్రికి పోవాలంటే భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? డాక్టర్ దగ్గరికి పోతే ఆయన చూస్తే లక్షలు కట్టాలి, వేలు కట్టాలి. దేవుడు చూస్తే ఏ రుసుము చెల్లించవలసిన పని లేదు. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నన్ను చూచువాడు నాపై జాలి పడితే నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన చూపులో స్వస్థత ఉంది. ఆయన చూపులో మన పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాయి. గమనించండి, ఈరోజు అనేక మంది దేవుని యొద్ద ఇదిగో ఆయన నన్ను చూచువాడుగుండాలి, ఆయన మనల్ని చూడాలి అంటే ఇదిగో మన జీవితం ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. అలాగే మరొక వాక్య భాగాన్ని చూచినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం, అక్కడ ఒక వ్యక్తిని మనము గమనించవచ్చు. అతని పేరు పొట్టి జక్కయ్య. అతను ఒక భయంకరమైనటువంటి పాపములో పడినవాడు. అతడు ఒక భయంకరమైనటువంటి మరి ధన పిశాచము కలిగినటువంటి వాడు. అతడు యేసు ఎవరో అని చూడగోరాడు, కానీ యేసే అతన్ని చూచాడు. నన్ను చూచువాడు, ఆయన చూస్తే ఆ ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ వచ్చింది. అందుకే ఆ యొక్క లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చివరిలో ఉంటుంది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే నన్ను చూచువాడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు, నా శ్రమలో, నా యొక్క బాధలో, నా యొక్క కష్టతరములో నన్ను రక్షించే దేవుడు. దయతో గమనించండి, ఈరోజు రక్షించేవారు మనకు అవసరం, మనలను కాపాడేవారు మనకు అవసరం. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ ఉంది. ఆయన నమ్ముకోదగిన దేవుడు, సహాయకుడు. గమనించండి, ఈ అంత్య దినములలో నన్ను చూచువాడు, నన్ను చూచువాడు నన్ను స్వస్థపరచువాడై ఉండాలి, నాపై జాలి చూపించువాడై ఉండాలి, నా పక్షాన నిలబడువాడై ఉండాలి. చాలా సమయాలలో మనము బలహీన సమయంలో ఉన్నప్పుడు అనేక మంది మనల్ని చూడటానికి వస్తారు. వాళ్ళు చూడడానికి వస్తారో తెలియదు, లేకపోతే చంపడానికి వస్తారో తెలియదు, కానీ వచ్చి పాపం అయ్యో నీకు ఇట్లయింది, అయ్యో మొన్న మా ఇంటి పక్కన ఒక ఆమెకి ఇట్లా చచ్చిపోయింది అంటారు. అంతే, మంచం మీద ఉండగానే చంపేస్తారు.
కానీ నిన్ను చూచే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. నిన్ను ఆయన విడిచిపెట్టని దేవుడు. అందుకే ఆయన నిన్ను రక్షించువాడై ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములు యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం నుండి కొన్ని వచనాలు చూచినట్లయితే అక్కడ ఒక చనిపోయినటువంటి వ్యక్తిని కనబరుస్తూ ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి లాజరు, మార్తా మరియల సహోదరుడు. ఇదిగో అతడు చనిపోయాడని తెలుసుకుని యేసు అక్కడికొచ్చి అతన్ని చూచి, లాజరు లేచిరా. ఈరోజు మన యొక్క మరణ ఛాయల్లో నుంచి, మన యొక్క ప్రమాదాలలో నుంచి, మనకున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనలను ఒక జయ జీవితములోనికి నడిపించువాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరణముపై జయమిచ్చువాడు. నిన్ను చూచే దేవుడు నిన్ను మరణానికి అప్పగించడు. నిన్ను చూచే దేవుడు నిన్ను బలహీనతకు అప్పగించడు. నిన్ను చూచే దేవుడు నీ కష్టాలకు నిన్ను వదిలేయడు. ఆయన నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరిచే దేవుడు, మరణముపై జయమిచ్చిన దేవుడు, మరణ ఛాయల్లో నీతో కూడా ఉన్న దేవుడు, ఆయనే నిన్ను చూచేవాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను చూచువాడు ఎలా ఉండాలి? నన్ను చూచువాడు ఇదిగో నాపై జాలి పడేవాడికి ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది చూస్తారు, చూస్తే అది జాలి కాదు, ఉగ్రత, కోపము, అసూయ, ద్వేషం. కానీ దేవుడు నిన్ను చూస్తుంటే దేవునికి నీ పైన ఏం పడుతుందో తెలుసా? జాలి పడుతుంది. ఆయన నేత్రములు జాలిగల నేత్రములు, ఆయన చూపు కరుణ కలిగినటువంటి చూపు. నా ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా నన్ను చూచువాడు నా దేవుడై ఉండాలి అనేటువంటి ఒక మంచి నిరీక్షణతో ప్రభువును ఆరాధిస్తుంటే, ప్రభువు సన్నిధిలో నీవు కనబడతా ఉంటే ఆయన నిన్ను చూడగలుగుతాడు, నిన్ను చూడగలుగుతాడు. గమనించండి. అలాగే మరొక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనములో చూచినట్లయితే, చదువు. జనులు గుంపులు కూడి యేసు చూచి, మూగమైన చెవిటి దెయ్యమా వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వారి వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలువబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను లేవనెత్తువాడు, మనలను చూచే దేవుడు. ఇక వాడి పని అయిపోయింది, ఇక వాడు చచ్చిపోయాడు, ఇక వాడికి రోగం వచ్చింది అనుకుంటారు. కానీ ఇదిగో నిన్ను చూస్తున్న దేవుడు
నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. గమనించండి. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి. అయితే యేసు అనగా నిన్ను చూచువాడు. ఈరోజు చాలామంది యేసు చూచేవారి వలె ఉండటల్లా, దేవుడు చూచేవారి వలె జీవించటల్లా, దేవుడు నిన్ను చూడాలి అనేటువంటి ఒక ఆశతో దేవుని ఎదుట నీ ఉండలేకపోతున్నావు. దయతో గమనించు. అందుకే చచ్చిన వారి వలె అనేక మంది కుప్పలు తిప్పలుగా పడిపోతున్నా ఈ దుర్దినములలో యేసు నీ చెయ్యి పట్టి నిన్ను లేవనెత్తునట్లు, ఆయన నిన్ను చూచునట్లు ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకో. దేవుడు మనలను లేవనెత్తువాడు. లేవనెత్తే దేవుడు. పడిపోయిన చోటే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాడు సుమా. లేవనెత్తువాడు. నీ జీవితమును లేవనెత్తువాడు, నీ పరిస్థితులను లేవనెత్తువాడు, నీ కుటుంబమును లేవనెత్తువాడు. ఆయన మన పక్షమున నిలుచుండి మన చెయ్యి పట్టి లేవనెత్తువాడు. దయతో గమనించండి. ఈ దుర్దినములలో ఇదిగో అనేక మంది మనలను అనుకుంటున్నారు, అయ్యో వీడి పని అయిపోయింది, చచ్చిన వాని వలె వాడు బ్రతుకుతున్నాడు అనుకుంటారు. కానీ నన్ను చూచువాడు ఒక దినాన నన్ను లేవనెత్తుతాడు. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను లేవనెత్తునట్లు, దేవుడు నిన్ను నిలుపునట్లు ఎదుగో దేవునికి మరొక అవకాశాన్ని, దేవుని సన్నిధిలో ఆయనను మనసారా ఆరాధించు, మనసారా స్తుతించు, మనసారా పూజించు. ఆయన నిన్ను చూచేటట్లు నీవు ఆయన సన్నిధిలో గడుపు. నన్ను చూచువాడు, నిత్యము కాచువాడు, పరిశోధించి ఏం చేస్తాడు దేవుడు? మనల్లో పరిశోధించి తెలుసుకుంటాడు. కూర్చుండుట నే లేచి ఉండుట. ఆయన పరిశోధించే దేవుడు. అందుకే నన్ను చూచువాడు నన్ను లేవనెత్తేవాడై ఉంటున్నాడు. మరొక లేఖన భాగం చూడండి. మనం చదివిన కీర్తనలో 145 కీర్తన 14 వచనములో ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. యెహోవా చూడండి, యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడును, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దయతో గమనించండి. దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన మరి పడిపోనివ్వడు. ఆయన ఏం చేస్తాడంటే ఉద్ధరిస్తాడు. ఆయన ఇంకా మెరుగులు చేస్తాడు. ఆయన ఇంకా మహిమతో నింపుతాడు. ఆయన ఇంకా కావలసినటువంటి శక్తివంతమైనటువంటి జీవితమును దయచేస్తాడు. అందుకే నన్ను చూచువాడు నన్ను పరిశోధించువాడై ఉన్నాడు. ఆయన సమస్తము తెలుసుకునే దేవుడు. మనము కూర్చుండుట, లేచి ఉండుట. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నన్ను చూచువాడు నాపై జాలి పడాలి. నన్ను చూచువాడు నన్ను రక్షించాలి. నన్ను చూచువాడు మరణముపై జీవించువాడై ఉండాలి. నన్ను చూచువాడు నన్ను లేవనెత్తాలి. చాలాసార్లు కొంతమంది బైక్ మీద, సైకిల్ మీద పోతూ పడ్డప్పుడు ఎవ్వడు దగ్గరికి రాడు.
చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఎందుకో తెలుసా? వాడికి ఏమైనా దెబ్బ తగిలితే ఈడి మీద ఏడకొత్తదో అని. కానీ మన దేవుడు మన దెబ్బలను ఆయన భరించేవాడు, మన గాయాలను ఆయన మాన్పేవాడు, మన కష్టాలను ఆయన తీసుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టే నిన్ను చూచువాడుగా నీ దేవుడు ఉండునట్లు నీవు ఆయన సన్నిధిలో కనబడడం నేర్చుకో. ఆయన నిన్ను చూస్తే నీ పరిస్థితులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆఖరిగా ఒక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడ్డాయి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్! నీ పాపములు క్షమించబడ్డాయి. ఏలెత్తి చూపించలా, ఎక్కిరించలా. దేవుడు మనలను చూచినప్పుడు మన పాపములను క్షమించేవాడుకున్నాడు. ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతి పాపమును క్షమించినట్లు ఇదిగో దేవుని ఎదుట ఒక చక్కని జీవితాన్ని, ఒక చక్కని పరిస్థితులను మనము కలిగి ఆయన ఎదుట నిలవబడ్డప్పుడు ఆయన నన్ను చూస్తాడు. ఆయన నన్ను చూస్తే నా పాపములు క్షమించబడతాయి. దయతో గమనించండి, ఈరోజు ఆయన చూచే బిడ్డలముగా మనం బ్రతుకుతున్నట్లయితే, ఆయన మనలను చూచున్నట్లు మన జీవితము ఆయన ఎదుట ఉంచినట్లయితే, ఇదిగో ఆయన నీపై జాలి పడతాడు. ఆయన జాలి మనకు స్వస్థతనిచ్చింది. ఆయన జాలి మనకు విడుదల, విముక్తి, విమోచననిచ్చింది. కనుక ఈ అంత్య దినములలో ఎవరో చూడాలి, ఎవరో చూస్తే బాగుండు అని అనుకుంటే ప్రయోజనము లేదు. కానీ నన్ను చూచువాడు నా దేవుడై ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తే నాకు పై జాలి పడతాడు, దయ చూపిస్తాడు. ఆయన దయ, ఆయన జాలి మనకు స్వస్థతనిస్తుంది, ఆరోగ్యమునిచ్చిద్ది, ఐశ్వర్యమునిచ్చిద్ది, ఆయుష్నిచ్చిద్ది. గమనించండి, మనుష్యులు చూస్తే ప్రయోజనము లేదు. మనుషులు చూస్తే ఇంకా దిష్టి తగిలిద్దంట. మనుషులు చూస్తే దిష్టి తగిలిద్దంట. కానీ దేవుడు చూస్తే జాలి మనపై ఉంటుంది, దయ మనపై ఉంటుంది, మనకు స్వస్థత వచ్చింది. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో దేవుని యొద్దకు వస్తున్న మనము, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మన జీవితములలో దేవుడు మనలను చూచువాడుగా మన బ్రతుకులను ఆయన దగ్గర పెడితే ఆయన మనలను చూస్తాడు. ఆయన మనలను చూచినంత కాలం మనకు చక్కని ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తాడని తెలుసుకుని, ఇదిగో నన్ను చూచువాడు ఆయనే అనేటువంటి ఒక మంచి నిరీక్షణతో ప్రభువైన యేసుక్రీస్తులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.